ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాణుడి ప్రతాపం రోజు రోజుకు తారాస్థాయికి చేరుతోంది. ప్రతిరోజు 32, 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శీతల పానీయాలు, తాగునీటి కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతుండటంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బాణుడి ప్రతాపంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో బాణుడి ప్రతాపం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఉదయం 11 కావస్తుంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటకి వెళ్లాలంటేనే ప్రజలు హడలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా బాణుడి ప్రతాపం తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎండకు బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే రాష్ట్రంలోనే అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 2వ స్థానంగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న చూసుకున్నట్లయితే 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నమోదు కాగా నిన్న కూడా వనపర్తి జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న వనపర్తి జిల్లాలో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపేట జిల్లా విషయానికి వస్తే నారాయణపేట జిల్లాలో కూడా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నమోదు కాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నిన్న 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయానికి గత ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇదే సమయానికి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు గత ఏడాది నమోదు కాగా ఈసారి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కూలీనాలు చేసుకునే కష్టజీవులు ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఎండలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా లింగల మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన మర్రిపల్లి వీరయ్య అనే వ్యక్తి నిన్న వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ పొలాలకు వెళ్లిన నేపథ్యంలో కూడా వీరయ్య వడదెబ్బకు గురై మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కూలీనాలు చేసుకునే కష్టజీవులు ఉన్నటువంటి ఈ పాలమూరు జిల్లాలో చాలా వరకు కూడా ఈ ఎండలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అంటే రోజు కూలీ పని చేసుకునే తప్ప పూటగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి కనిపిస్తుంది. మండు ఎండలోనూ కూడా వారు కూలీ పనులు చేసుకుంటే కానీ పూటగా పరిస్థితి. వారు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. వెంట తాగునీటి చల్లటి పానీయాలతో పాటు గ్లూకోజ్ బాటిల్ కూడా వెంట పెట్టుకోవాలని చేసి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండలు మండుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కూలీనాలు చేసుకునే కష్టజీవులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం 43 డిగ్రీలకు ఇప్పుడే వేసవి ఆరంభంలోనే చేరుకున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి మాత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ మరిన్న వేసవి కాలం మరింత ముదిరే అవకాశాల నేపథ్యంలో కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎండలు మరింత ఎక్కువ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటు వైద్యాధికారులు అలా ఆరోగ్య శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పటికీ ప్రజలు చల్లదనాన్ని వెతుక్కుంటూ పాదచారులు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.